ఏప్రిల్ 22, 2025 పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఎవ్వరము కూడా అంత తేలికగా మర్చిపోలేము. అమాయక ప్రజలపై టెర్రరిస్టులు చేసిన కాల్పులు యావత్ దేశం మొత్తాన్ని కూడా కలచివేశాయి. ఈ దాడి తర్వాత ప్రతి భారతీయుడు ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు. ఎందుకంటే ఈ అటాక్ జరిగిన విధానం ఇండియన్ హిస్టరీలోనే ఒక బ్లడ్ మార్క్. హిందువులనే లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది ఇండియన్స్ అయితే ఒకరు నేపాల్కు చెందిన వ్యక్తి. ఈ అటాక్ తర్వాత దేశం మొత్తం ఏకమైంది. ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. ఈవెన్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పహల్గామ్ అటాక్ ను చాలా సీరియస్ గా పరిగణించింది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దెబ్బకు దెబ్బ తీస్తామని ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది రోజులకే, అంటే ఎగ్జాక్ట్ గా May 7th ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఈ ఆపరేషన్ లో భాగంగా డైరెక్ట్ గా పాకిస్తాన్ లోకి చొరబడి అక్కడున్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ పై మన వాళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసింది లేదు. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఆ పని చేసింది. భారత బలగాలు చేసిన ఈ దాడిలో దాదాపుగా 60% ఉగ్రవాద క్యాంపులు నాశనమయ్యాయి. అలాగే 80 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. చనిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైసే మహమ్మద్ తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా సీజ్ ఫైర్ కు అంగీకరిస్తూ ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా నిలిపివేసింది మన ఇండియన్ గవర్నమెంట్. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇండియా జోలికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ దేశానికి తెలిసొచ్చింది. మరోవైపు టెర్రరిస్టులపై ప్రతీకారం తీర్చుకున్నందుకు దేశం మొత్తం కూడా సంబరాలు చేసుకుంది. కానీ ఏదో తెలియని అసంతృప్తి. అదేంటంటే మెయిన్ గా పహల్గామ్ దాడికి కారణమైన టెర్రరిస్టులు ఆపరేషన్ సింధూర్ నుంచి తప్పించుకున్నారు. ఈ పహల్గామ్ దాడిలో ప్రధానంగా 5 టెర్రరిస్టులు పాల్గొన్నారు. వారిలో 2 సూత్రధారులైతే మరో 3 డైరెక్ట్ గా అటాక్ చేసిన వాళ్ళు. ఈ 3 టెర్రరిస్టులు పహల్గామ్ దాడి తర్వాత శ్రీనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దచిగామ్ అడవుల్లోకి పారిపోయారు. ఆ 3 ఉగ్రవాదుల పేర్లు సులేమాన్ అలియాస్ ఫజిల్ జట్, ఇంకొకరు హంజా అఫ్ఘానీ, మూడోవాడు జిబ్రాన్. వీరిలో సులేమాన్ అనే వ్యక్తి గతంలో పాక్ మిలిటరీ కమాండర్ గా కూడా పనిచేశాడట. అంతేకాకుండా గతంలో ఇండియా టార్గెట్ గా జరిగిన చాలా ఉగ్రదాడుల్లో ఇతని హస్తం ఉన్నట్లు NIA రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక హంజా అఫ్ఘానీ విషయానికి వస్తే లష్కరే తోయిబాకు చెందిన A కేటగిరీ టెర్రరిస్ట్. మూడోవాడు జిబ్రాన్. 2024 అక్టోబర్లో జరిగిన సోనామార్గ్ టనల్ దాడిలో ఇతడి హస్తం ఉంది. ఇలా ఈ 3 టెర్రరిస్టులు కూడా మోస్ట్ వాంటెడే. వీరిని అంతం చేయడానికి పుట్టిందే ఆపరేషన్ మహాదేవ్. నిజానికి ఈ ఆపరేషన్ చాలా సీక్రెట్ గా అమలు చేస్తూ వస్తుంది మన ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ తో పాటు ఆపరేషన్ మహాదేవ్ ను కూడా ప్యారలల్ గా అమలు చేస్తూ వచ్చింది. ఈ 3 ఉగ్రవాదుల కదలికలను పసిగట్టి మట్టుబెట్టేందుకు అత్యంత వ్యూహాత్మకంగా, హైలీ కాన్ఫిడెన్షియల్ గా వ్యూహాలను రచిస్తూ అమలు చేస్తూ వచ్చింది. వాస్తవానికి పహల్గామ్ అటాక్ తర్వాత మన భద్రతా సిబ్బందిపై చాలానే అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే బార్డర్ దాటుకొని ఆ 3 టెర్రరిస్టులు పహల్గామ్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారో, అసలు తీవ్రవాదులు వస్తున్నట్లు భద్రతా బలగాలు ఎందుకు గుర్తించలేకపోయాయి, ఈ టెర్రరిస్టులకు సహాయం చేసింది ఎవరో, ఇలా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు రోడ్ కాజ్ తెలుసుకునేందుకు ఆఫ్టర్ అటాక్ తర్వాత నిఘా వర్గాలు అణువణువు పరీక్షించడం మొదలుపెట్టాయి. బాధిత కుటుంబాలను, పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. దాదాపుగా 1000 మందికి పైగా విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఈ టైంలోనే పహల్గామ్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన 2 స్థానిక వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. వాళ్ళిచ్చిన సమాచారం మేరకు ఆ 3 టెర్రరిస్టులు ఎలా ఉంటారు అనే దానిపై ఒక స్కెచ్ కూడా రెడీ చేశారు. అంతేకాకుండా వాళ్ళు అడవి దాటి వెళ్లకుండా ఉండేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే అడవిలో ఉన్న ఆ 3 తీవ్రవాదులు సరిహద్దు అవతల ఉన్న వాళ్ళ సహచరులతో కమ్యూనికేట్ అయ్యేందుకు అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ సెట్లను ఉపయోగించేవారు. ఇవి చైనాకు సంబంధించినటువంటి పరికరాలు. వీటి ఫ్రీక్వెన్సీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉండేది. అందువల్ల వీరి కాల్స్ ను ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారనేది తెలుసుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ వాటి సిగ్నల్ ట్రాన్స్ఫర్ దిశను మన వద్ద ఉండే దిశా నిర్దేశక యంత్రాలు గుర్తించాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఈ సిగ్నల్ ట్రాన్స్ఫర్ ను చాలా సార్లు గుర్తించాయి. దీంతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు జూలై 22న ఆ 3 ఉగ్రవాదులు ఉండే ఉనికిని గుర్తించారు. జూలై 28,
2025 శ్రీనగర్ కు దగ్గరలో ఉన్న దచిగామ్ నేషనల్ పార్క్ సమీపంలో ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ లో భారత సైన్యంతో పాటు సిఆర్పిఎఫ్ అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా సంయుక్తంగా పాల్గొన్నారు. ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి హోరాహోరీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి సులేమాన్ మొట్టమొదటగా హతమయ్యాడు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని మన కమాండోలు వెంబడించి మరీ హతమార్చారు. అలా మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులు హంజా అఫ్ఘానీ అలాగే జిబ్రాన్ ఈ ఇద్దరు కూడా హతమయ్యారు. ఇలా ఆపరేషన్ మహాదేవ్ పక్కాగా అమలు చేసి ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించింది మన ఇండియన్ ఆర్మీ. వీరిని హతమార్చిన తర్వాత వీరి నుంచి M4 కార్బన్ రైఫిల్ అలాగే 2 AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇవి పహల్గామ్ దాడిలో ఉపయోగించిన ఖాళీ రైఫిల్స్ తో మ్యాచ్ అయినట్లు బాలిస్టిక్ మరియు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి. దీంతో పహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులపై ఆపరేషన్ మహాదేవ్ అద్భుతంగా విజయం సాధించింది. హతమైన టెర్రరిస్టులు పహల్గామ్ దాడిలో పాల్గొన్న వారే అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ సాక్షిగా ప్రకటించారు. ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. ఈ ఆపరేషన్ మహాదేవ్ తో ముగ్గురు టెర్రరిస్టులు అంతమయ్యారు. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ మహాదేవ్ ముగ్గురు ఉగ్రవాదులను అంతమొందించడం మాత్రమే కాదు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢ సంకల్పానికి నిరంతర పోరాటానికి నిదర్శనం. సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఏకిపారేయడానికి మన సైనికులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి త్యాగాలు ధైర్య సాహసాలు ఎప్పటికీ వెలకట్టలేనివే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.